వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్స్తో పాటుగా మరికొన్ని సెంట్రల్ బ్యాంకుకి సంబంధించినటువంటి జాబ్స్ను ఫిల్ చేయడానికి ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అన్ని బ్యాంకుల్లోనూ కలిపి 6,715 మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ను ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ట్రైనీ అంటే మొదట్లో మనకి కొన్ని సంవత్సరాల పాటు ట్రైనీగా మిమ్మల్ని తీసుకుంటారు. ఆ తర్వాత మీ జాబ్ పర్మనెంట్ చేసి మీకు రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి బ్యాంక్లో ఒక అత్యున్నత స్థాయి అయినటువంటి జాబ్. ఇది చాలా ఎక్కువ మొత్తంలో మనకి శాలరీ అనేది ఉంటుంది. స్టార్టింగ్లో 85,000 ఉంటుంది. ఆ తర్వాత జాబ్ పర్మనెంట్ అయిన తర్వాత ఎక్కువ శాలరీస్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా బేసిక్ క్వాలిఫికేషన్తో మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన సిటీలో జాబ్స్, ఈవెంట్స్, మూవీ అప్డేట్స్, ఆఫర్స్ లేదా ఇంపార్టెంట్ అలర్ట్స్ తెలుసుకోవడానికి ఎన్నో వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా చాలా గ్రూప్స్ అండ్ పేజెస్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. citypins.in అనేది మీ సిటీకి సంబంధించిన ఒక రియల్ టైం డిజిటల్ నోటీస్ బోర్డ్ లాంటిది. ఇక్కడ మీరు లోకల్ జాబ్ అప్డేట్స్, మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్, ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, బెస్ట్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్, ఇంపార్టెంట్ సిటీ అలర్ట్స్, డైలీ లోకల్ అప్డేట్స్ అన్నీ ఒకే ఫీడ్లో కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, హౌస్ వైఫ్స్, లోకల్ బిజినెస్ ఓనర్స్ అండ్ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. citypins.in పేజ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, వేరియస్ నేషనల్ బ్యాంక్స్లో వేకెంట్గా ఉన్న 6,000కు పైగా మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఈ జాబ్స్కి సంబంధించి మీరు జాబ్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లో మీకు 48,480 రూపాయల బేసిక్ పేతో శాలరీ స్టార్ట్ అవుతుంది. సో 48,480 రూపాయల బేసిక్ పేతో పాటుగా కొన్ని అలవెన్సెస్ మరియు పర్క్వసైట్స్ అనేవి ఉంటాయి. సో అలవెన్సెస్ కింద మనకి డిఎన్ఎస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇంకా కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. పర్క్వసైట్స్ కింద డిఫరెంట్ బుక్ అలవెన్స్ అని బ్యాంక్ నుంచి వేరియస్ పర్క్వసైట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా నెలకి నియర్లీ 80,000 వరకు శాలరీ అనేది మీకు స్టార్టింగ్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇందులో ఏమేం బ్యాంక్స్ అనేవి అంటే మనకి జాబ్కి సెలెక్ట్ అయితే ఏ బ్యాంక్స్లో మనకి జాబ్స్ రావచ్చు అనేటువంటి లిస్ట్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి పోస్టింగ్స్ రావచ్చు. ఇందులో కొన్ని బ్యాంక్స్లో ప్రజెంట్ వేకెన్సీ లేవు, ఉన్నాయి, చెప్తాను. ఆ లిస్ట్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది కూడా నేను మీకు చెప్తాను. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనము ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 20 సంవత్సరాల ఏజ్ ఉండాలి అండ్ మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. 1/7/2026 నాటికి ఈ యొక్క ఏజ్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేయవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయినటువంటి అభ్యర్థులు వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 21/7/2026 నాటికి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. చాలామంది డిగ్రీ అంటే నేను బీటెక్ చేశాను అప్లై చేయొచ్చు అంటున్నారు. సో ఇంతకుముందు వీడియోస్లో కామెంట్స్ అయితే అలా వచ్చాయి. సో దానికి సంబంధించి చెప్తాను చూడండి. డిగ్రీ బీటెక్ అయినా కూడా డిగ్రీకి ఈక్వల్గానే ఉంటుంది కాబట్టి డిగ్రీకి ఈక్వలెంట్గా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక కొంతమంది ఓపెన్లో డిగ్రీస్ చేస్తుంటారు, మేము అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఓపెన్లో డిగ్రీస్ చేసినా అప్లై చేయవచ్చు. కాకపోతే మీరు చదివినటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా రికాగ్నైజేషన్ అనేది పొంది ఉంటే మాత్రమే మీరు ఆ జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళైతే 175 రూపాయలు పే చేయాలి. మిగిలిన వాళ్ళందరూ 850 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది.
ఇక ఈ జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొత్తం 3 స్టేజ్ల్లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రెండవది మెయిన్ ఎగ్జామినేషన్, మూడవది పర్సనాలిటీ టెస్ట్. సో మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి 100 క్వశ్చన్స్తో ఎగ్జామినేషన్కి పెడతారు. మనకి ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే ఉంటుంది. 60 మినిట్స్ అంటే 1 అవర్ టైం మాత్రమే ఇస్తారు. క్వశ్చన్ పేపర్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ రెండిట్లోనూ ఉంటుంది. మీరు హిందీలో కావాలంటే హిందీ చూసుకోవచ్చు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ అనేది చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు, అది మీరు గమనించాలి. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్లు 30 మార్కులకి 20 మినిట్స్ సపరేట్ టైం స్లాట్ అనేది ఉంటుంది. యాప్టిట్యూడ్కి 35 క్వశ్చన్స్ 30 మినిట్స్ టైం ఉంటుంది, 30 మార్క్స్ 20 మినిట్స్ టైం అనేది ఉంటుంది. రీజనింగ్కి 35 క్వశ్చన్లు 40 మార్కులకి 20 మినిట్స్ టైం స్లాట్ అనేది ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 60 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకు మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో కొన్ని క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి, మరికొన్ని క్వశ్చన్స్ డిస్క్రిప్టివ్లో ఉంటాయి. మొత్తం ఇక్కడ 5 సబ్జెక్ట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చి రీజనింగ్ 40 క్వశ్చన్లు 60 మార్కులకి 45 నిమిషాల టైం స్లాట్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి మనకి 50 క్వశ్చన్లు 60 మార్కులకి 35 నిమిషాల టైం ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్లు 20 మార్కులకి 35 నిమిషాల టైం. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 40 క్వశ్చన్లు 60 మార్కులకి 45 నిమిషాల టైం అనేది ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ పేపర్. ఇది ఆబ్జెక్టివ్ పేపర్. డిస్క్రిప్టివ్ పేపర్కి సంబంధించి 2 క్వశ్చన్లు ఉంటాయి 25 మార్కులకి. దీనికి సపరేట్గా 30 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక ఎవరైతే మెయిన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి పర్సనాలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ పర్సనాలిటీ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడే మీకు ఇంటర్వ్యూ అండ్ ఆల్సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ బ్యాంకులో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది క్లియర్గా ఇచ్చారు. ఎక్కువగా మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1900 ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1100, కెనరా బ్యాంక్లో 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 550, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 504, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 161 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. టోటల్గా 6715 జాబ్స్ని ఫిల్ చేయడానికి ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని జాబ్స్కి కూడా అన్ని బ్యాంకులకి కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఫైనల్గా అన్ని సెలెక్షన్ అయిపోయిన తర్వాత మీకు వచ్చిన మార్కులను బట్టి మీరు ఇచ్చుకునే ప్రిఫరెన్స్ని బట్టి మీకు ఏ బ్యాంక్ కావాలి అనేది వాళ్ళు ఫిక్స్ చేసి మీకు జాబ్ అనేది ఇస్తారు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనంతపురం, చీరాల, గుంటూరు లేదా విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ గుంటూరు లేదా విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో మెయిన్ ఎగ్జామినేషన్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. మీరు వేరే రాష్ట్రంలో ఉంటే కూడా అక్కడ కూడా మీరు ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ మనకి ఐబీపీఎస్ నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ అనేటువంటి జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ప్రజెంట్ మనకి 2027-28 సంవత్సరంలో ఏదైతే జాబ్స్ ఫిల్ చేయడానికి ప్రజెంట్ మనకి 2026 సంవత్సరంలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మనకి 2026 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో దీనికి ఈ రోజు నుంచి 1/7/2026 నుంచి 21/7/2026 వరకు ఆన్లైన్లో మీరు అప్లికేషన్స్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మనకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది మనకి ఆగస్టు 2026లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి ఆగస్టులో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ మనకి అక్టోబర్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. పర్సనాలిటీ టెస్ట్ నవంబర్లో ఉండే అవకాశం ఉంది. ఫైనల్గా మనకి ఎప్పుడు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఉంటుంది అంటే జనవరి 2027లో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి పంపించే అవకాశాలు ఉన్నట్లు టెంటేటివ్ మనకి డేట్స్ అనేవి ఇచ్చారు. ఒకవేళ డీటెయిల్డ్ డేట్స్ కానీ వస్తే, కన్ఫర్మ్ డేట్స్ కానీ వస్తే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్స్కి మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video. Have a nice day, friends.